ఒక్కొక్క కల్పంలో గణపతి ఒక్కొక్క రకంగా అవతరించాడు. పార్వతీ పరమేశ్వరులకు గణపతి కొన్ని కోట్ల పర్యాయాలు పుత్రుడిగా పుట్టాడు, ఒకసారి కాదు, కోట్ల పర్యాయాలు. ఒక్కొక్క కల్పములో ఆయన ఒక్కొక్క విధంగా అవతరించాడు. ఒకప్పుడు పార్వతీదేవి నాకు కుమారుడు పుట్టట్లేదు, కొడుకు కావాలనుకున్నది. అందుకోసం ఆవిడ పుత్రక వ్రతము అని ఒక వ్రతం చేసింది. పుత్రకామేష్టి యాగం ఎటువంటిదో వ్రతం కూడా అటువంటిది. కాతే వ్రతములో హోమగుండం ఉండదు, యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞగుండం పెట్టుకుంటారు. ఈ వ్రతం చాలా కష్టం అనుకోండి, అంత తేలిగ్గా ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. అమ్మవారు కాబట్టి శ్రద్ధాసక్తులతో ఒక సంవత్సరం పాటు ఆ వ్రతం చేసింది. సంవత్సరం పూర్తయ్యాక ఒకరోజు ఉపవాసం ఉన్నది. ఉపవాసానంతరం మరునాడు ఎవరో ఒకడికి భోజనం పెట్టి అప్పుడు భోజనం చేయాలి. అలాగే అమ్మవారు కూడా పుత్రక వ్రతం పూర్తయిన తర్వాత ఉపవాస దీక్ష విరమించి దేవతలకి, దేవతల స్త్రీలకి అందరికీ షడ్రసోపేతమైనటువంటి భోజనం పెట్టింది. షట్ అంటే 6 రసములతో కూడినటువంటి ఆహారాన్ని షట్ రస ఉపేతము, షడ్రసోపేతము. తీపి, పులుపు, మళ్ళీ పులుపులో కారం, కారంలో చేదు, చేదులో ఉప్పు, ఉప్పుతో పాటు తిక్తం. ఈ విధంగా 6 రకాలైనటువంటి రుచులతో కూడినటువంటి పదార్థాలు మిశ్రితాలు చేసి విడిగాను అసంఖ్యాకంగా తయారు చేసి అమ్మవారు భోజనం పెట్టింది. అందరూ భోజనం చేశాక మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఇక తాను కూడా భోజనం చేద్దాం అనుకుని వంట ఇంట్లోకి వెడుతూ ఉండగా భిక్షాందేహి అని ఎవరో ఒక భిక్షుకుడు బయట నుంచి అరిచాడు. వెంటనే అమ్మవారు భోజనం చేయబోతున్నది కాస్త పరుగు పరుగున బయటకు వచ్చి భిక్షాందేహి అన్నవాడికి అన్నం పెట్టకుండా తినకూడదనే శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు బాబు అని వచ్చింది. ఎదురుగుండా ఒక సన్యాసి, నీలంగా ఉన్నాడు ఆయన, కానీ సన్యాసి దీక్షలో ఉన్నాడు, మంచి కాషాయ వస్త్రాలు ధరించాడు. వెంటనే అమ్మ నమస్కరించింది. కాషాయ వస్త్రమాత్రేణ యతి పూజ్యోన సంశయ. కాషాయ వస్త్రం ధరించినంత మాత్రాన యతిని పూజించాలిట. అందుకే ఆవిడ నమస్కరించింది. భిక్ష పెడుతున్నాను బాబు, లోపలికి రా అని ఒక బంగారపు ఆసనం ఇచ్చి కూర్చోబెట్టింది. ఆ తర్వాత లోపలికి వెళ్ళింది. ఓ బంగారపు పళ్ళెం నిండా రకరకాల పదార్థాలు పెట్టుకుని అక్కడికి వచ్చింది. ఆ పదార్థాలు పుచ్చుకుని అక్కడికి వచ్చే లోపు ఏమైంది, ఈ భిక్షుకుడు మాయమైపోయాడు. ఇదేమిట్రా బాబు, భిక్షుకుడికి అన్నం పెడదాం అనుకున్నాను, తీరా వచ్చాడు, వచ్చినటువంటి వాడు మాయమైపోయాడు ఏమిటి అనుకుని అటు ఇటు చూస్తూ ఉంటే ఆవిడ పడుకునేటటువంటి మంచం మీద, తన భర్తతో పాటు తాను చేయనించే మంచం మీద ఒక బుజ్జి బాబు కనబడ్డాడు. అందంగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు వాడు. ఆవిడ తెల్లబోయి భిక్షుకుడు మాయమయ్యాడు, బిడ్డ వచ్చాడు, ఎవరి ఇతడు అనుకుంటూ ఉండగా ఆయన చిరునవ్వు నవ్వి నేనే భిక్షుకుడిని అన్నట్ట. అప్పుడు ఆవిడ దివ్య దృష్టితో కనిపెట్టింది, ఈ వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు. ఈ చేసిన వ్రతానికి, పుత్రక వ్రతానికి మెచ్చుకుని విష్ణువు భిక్షుకు రూపంలో వచ్చి ఆవిడ భిక్ష ఇచ్చేలోపు ఆవిడికి బిడ్డగా మారిపోయాడు. అందుకే శుక్లాంబరధరం విష్ణు అంటారు. ఆ కారణం చేత కూడా ఆయన విష్ణు అన్నారు. ఈ విధంగా ఒక కల్పంలో విష్ణువే బిడ్డగా వచ్చాడు. ఇంకా ఆవిడ ఆనందపడిపోయి శ్రీమన్నారాయణుడు తన అంశతో నాకు బిడ్డగా వచ్చాడు అని ఆ బిడ్డను ఎత్తుకున్నది, లాలించింది, పాలించింది. మొత్తం దేవతలకి, ఋషులకి, అందరికీ కూడా నాకు పిల్లవాడు పుట్టాడు, చూడడానికి రమ్మని పిలిచింది. అందరూ వచ్చారు, ఆ బాబును చూచారు, పూజించారు, గౌరవించారు, కానుకలు ఇచ్చారు, మెచ్చుకుని చచ్చారు, వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయాక ఆఖరిన ఒక ఆయన వచ్చాడు. ఆయనలో తలకే వంచుకొని తలెత్తకుండా, జగదంబ నీకు కుమారుడు పుట్టాడని విన్నాను, అభినందించడానికి వచ్చానన్నట్ట. అభినందించడానికి వచ్చేవాడు తలకాయ వంచు కూర్చోవడం ఏమిటి, ఏం వాక్కుండా అలా తల వంచు కూర్చుంటే ఎలాగా అనగా, ఏం చెప్పను తల్లి, నాకున్న కర్మలు నాకున్నాయి, నేను తల ఎత్తి సూటిగా నీ కుమారుడిని చూడలేను, కేవలం అభినందన మాత్రమే తెలియజేస్తానన్నాడు. మళ్ళీ పార్వతి, ఏమి నాయనా అభినందన మాత్రమే తెలియజేసి వెళ్ళిపోవడం ఏమిటి, అందరూ వచ్చి మా అబ్బాయిని చూశారు, సంతోషించారు, మా అబ్బాయి ముఖం నువ్వు కూడా చూడు, పున్నమి చంద్రబింబంలా ఉన్నాడు ఆయన, పూర్ణిమ నాటి చంద్రబింబంలో ఆ ముఖం వెలిగిపోతోంది అనగా, తల్లి నా పేరు శనైశ్చరుడు, నేను సూర్యుడి కొడుకుని, ఛాయా మార్తాండ సంభూతుడిని, ఛాయాదేవికి సూర్యుడికి పుట్టాను. నేను ఎప్పుడు అక్కడికి ఇక్కడికి తీర్థయాత్రలు చేస్తూ ఉంటే మా ఆవిడ కోపం వచ్చింది. ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండవు దిక్కుమాలాడా, మన ఇద్దరం కలిసి ఉందామంటే మాట వినవు. నిజంగానే కొంచెం గట్టిగానే మందలించిందంటో, నేనేది హాస్యానికి చెప్పట్లా.
ఎప్పుడూ తిరుగుతూ ఉంటే ఒళ్ళు మండిపోయిందనమాట చివరికి. అందుకని ఒక్కనాడైనా నాతో కాపురం చేయకుండా ప్రపంచమంతా తిరుగుతూ ఉంటావా, అందువల్ల నీకు ఇదే నా శాపం, నీవు ఎవరిని సూటిగా చూస్తావో వాళ్ళ తల పగిలిపోయి చచ్చిపోదురుగాక అని శపించేసింది. నేనేం చేయలేక దాంతో హడిలిపోయాను. మా ఆవిడ పెట్టిన శాపం నాకు తగులుతుందా లేదా అని కొంచెం పరీక్షించడానికి ఈ మధ్యన ఓ మేకపోతు తలను చూశాను. సూటిగా చూడగానే నా దృష్టి పడగానే ఈ శని దృష్టికి, తీండ్రించిన శని దృష్టికి ఆ మేక తల పట్మని పేలిపోయింది, పగిలిపోయింది. ఇంకా అప్పటి నుంచి నేను ఎవరి ముఖం చూడలేదు. ఇప్పుడు శుభమానని నీకు ఒక కొడుకు పుట్టాడు, లేక పుట్టాడు, నీ వ్రతాలకి మెచ్చుకుని విష్ణువే పుత్రుడిగా వచ్చాడు, తేరా పుత్రుడిని నేను బాగున్నావా అని తేరిపార చూశానంటే, నా దృష్టి పడిందంటే, ఆ కుర్రాడు కాస్త పగిలి చచ్చిపోయాడంటే, వాడి తల పగిలిపోయిందంటే నువ్వు నా తల తీసేస్తావు. నువ్వు ఆదిశక్తివి, పరాశక్తివి, నీ ముందు నా ఆటలు సాగవు. అందుకని నేను తల ఉంచుకుని అతను చూడకుండానే అభినందించి కానుక ఇచ్చి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎలాగో సంపత్ నగర్లో ఉన్నటువంటి నవగ్రహాలయంలో నన్ను ప్రతిష్ఠించి ప్రతి శనివారం తైలాభిషేకం చేస్తున్నారు. అందులో కొంచెం తైలం పట్టుకొచ్చాను మీ అబ్బాయి ఒంటికి పోయడానికి, స్నానానికి అన్నట్ట. ఆవిడ పక్కపక్కనవి, నీకు మీ ఆవిడిచ్చిన శాపం సామాన్యుల ఎడల పనిచేస్తుంది, పార్వతీపుత్రుడి ఎడల ఆ శాపం పనికిరాదు. అంటే నీ శాపంతో నువ్వు సామాన్యుడు చూస్తే వాడి తల పగులుతుంది, కానీ పార్వతీపుత్రుడి తల కూడా పగులుతుందా? ఆయన ఎవరనుకుంటున్నావు? ఆది విష్ణువు నా పుత్రుడిగా వచ్చాడు, అటువంటి వాడి ముఖం మొగమోటం లేకుండా చూడు, సూటిగా చూడు, ఏమి అవదనగా వద్దు తల్లోయ్ నా మాట విని అన్నట్టు. అప్పటికి ఆయన నేను చూడమంటున్నాను చూడు అన్నది అమ్మ. ఆయన సూటిగా చూడగానే పెద్ద శబ్దంతో ఆ పిల్లవాడి తల పగిలిపోయింది. ఇక చూడండి, ఆవిడకు ఒళ్ళు మండిపోయింది, పళ్ళు పటపట కొరికింది. దుర్మార్గుడా, అందుకే నేను శనిగాడు అన్నారు. అసలు ఎవరు చూడడానికి రమ్మన్నారు? నేను ఏమన్నా పిలిచానా? వచ్చినవాడు తిన్నగా ఉండక నీ శాపకథ చెప్పావు, నేను తిన్నగా ఉండక నిన్ను బలాత్కారంగా చూడమన్నాను. చూడగానే పిల్లవాడి తల పగిలిపోయింది. ఇప్పుడు నీకు ఇదే నా శాపం, ఈ రోజు నుంచి నువ్వు కుంటి కాలువాడి అయిపోదుగాక, నీ కాలు కుంటైపోగాక అని శపించింది. అసలే నా దృష్టి పడితే ఎవడ తల పడితే వాడి తల పగులుతోంది, దానికి తోడు ఇప్పుడు నా కాలు కూడా కుంటైపోతే ఎలా తల్లి అనగా, నా కొడుకు తల తిరిగి వచ్చేదాకా ఈ ప్రపంచంలో ఎవరికీ సుఖం ఉండదన్నది ఆవిడ. అప్పుడు చిట్ట చివరికి పరమేశ్వరుడు ఉత్తరం దిక్కున ఉన్నటువంటి ఒక ఏనుగు తల పట్టుకొచ్చి కుర్రవాడికి అతికించగా అతడు గజముఖుడయ్యాడు. ఆయన లేవగానే పార్వతి జాలిపడి, కుంటికాలు కాకుండా నీకు మందగమనం ఇస్తున్నాను, ఈ రోజు నుంచి నీకు మందుడని పేరు. ఎవరింట్లోకైనా అడుగు పెడితే ఆ ఇంట్లోంచి బయటికి రావడానికి 7.5 ఏళ్ళు పడుతుంది, దానికి ఏలినాటి శని అని పేరు వస్తుంది. అంటే జాతకరీత్యా అందులోకి అడుగు పెడితే 7.5 ఏళ్లకు కానీ నువ్వు వదలవని అంతరార్థం. ఇలా వెళ్ళిపో. ఈ కథని భక్తితో విన్నటువంటి వాళ్ళని మాత్రం నువ్వు పట్టుకోకు, గుర్తుపెట్టుకో. పద్మాకర్ గారు దీన్ని ఎప్పుడో శివపురాణంలో చెబుతారు. పాపం భక్తులంతా ముందే వచ్చి వింటారు, మధ్యలో మాట్లాడకుండా. వాళ్ళని మాత్రం ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అనే పేరుతో పట్టి పీడించకుండా అనుగ్రహించు అనగా తప్పక అనుగ్రహిస్తాను. ఈ కథ విన్న వాళ్ళని నేను పట్టుకొని అన్నాడు ఆయన.